దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య భాగము చూసుకుందాము. దానికంటే ముందు మీ అందరు కూడా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నారని మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి వీడియో ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాలు బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవన్ని బట్టి, ఊపిరిని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు. ఈరోజు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి లాస్ట్ వరకు 11 వరకు చూసుకుంటే, అందులో 17వ అధ్యాయం 5వ వచనము చదువుతాను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారంగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఎవరంట? దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. మరొకసారి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి దేవుడిని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది హృదయం గురించి చెప్దామని అనుకుంటున్నాను. మన హృదయాలు దేవునికి తెలుసు. హృదయం అంట ఘోరమైనదంట, ఘోరమైన వ్యాధి గలది, అది మోసపూరితమైనది అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. అంతేకాకుండా ఆదికాండంలో 6వ అధ్యాయంలో చూసుకుంటే, నరుల ఆలోచనలు చెడ్డవనియు వారి కేవలము ఊహలు తలంపులు కూడా చెడ్డవని దేవుడి వాక్యము ముందే సెలవిచ్చింది ఆదికాండంలో. అలాగే ఇంకా హృదయంలో నుండి ఏమొస్తాయి అన్నది కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. మన హృదయంలో ఏముంటాయి అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మన హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. చూసుకుంటే మన హృదయంలో చాలా సువార్తల్లో, మార్కు సువార్తలో ఉంటుంది, ఇంకా వేరే సువార్తల్లో కూడా ఉంటుందన్నమాట. మెయిన్ మనం హృదయం గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి హృదయంలో ఏమేమి ఉంటాయి అవన్నీ మనము చూసుకుందాము. 13 మత్తయి సువార్త 7:21 చూసుకుంటే 7:21లో దగ్గర చాలా ఉన్నాయన్నమాట. మన హృదయంలో 13 వరకు ఉంటాయి. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. ఇవన్నీ లోపల నుండి వచ్చేవి, లోపల నుండి ఉన్నవే మాట. ఈ లోపల నుండి వచ్చే బయలు వెళ్ళి మనల్ని అపవిత్రపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇవన్నీ ఏమి తీసుకొస్తాయంటే శాపాన్ని తీసుకొస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే శరీరాలను ఆధారం చేసుకుంటున్నాం, దేవుని మీద ఆధారపడలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనమందరము, అంటే మానవులందరూ చెడ్డ ఊహలు, చెడ్డ తలంపులు ఉన్నవాళ్ళమే. కాబట్టి ఇలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అన్నారు. మరి మనము ఈ శాపగ్రస్తం నుండి తొలగిపోవాలంటే మన హృదయం ఎలాగుండాలి అన్నది చూసుకుంటే, అలాంటి వాళ్ళు ఎలాగుంటారు అనేది చూసుకుంటే, ఇర్మియా 17:10లో ఏమంటున్నాడంటే, ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయం నుండి పరిశోధించేవాడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను. దేవుడు ఏం చేస్తాడట? మన హృదయాల్ని పరీక్షిస్తాడట, పరిశోధిస్తాడు. మన ప్రవర్తన అంతా, మన క్రియలు, మనం ఏమేమి చేస్తున్నాం, వాటికి ఏం ప్రతిఫలం ఇవ్వాలి, ఎలా ప్రతీకారం చేయాలి అంటే దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు. అంతరింద్రియాల లోపలున్న హృదయంలోని భాగాలను పరీక్షించువాడట. ఆయన పరీక్ష చేస్తాడు. మనం మనుషులకి కనపడకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము, మన సృష్టించిన సృష్టికర్తకు మన హృదయంలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి తలంపులు ఉన్నాయో ఆయన అన్నీ పరీక్షించి గ్రహించేవాడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మనులను ఆధారం చేసుకునేవాడు ఎలాగుంటాడు, దేవుడిని ఆధారం చేసుకునేవాడు, దేవుడిని నమ్ముకునేవాడు ఎలాగ ఉంటాడంటే వానికి ఆశ్రయంగా దేవుడు ఉంటాడంట. అదే 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసుకుంటే అక్కడ ఉంటుంది వాడు ఎలాగ ఉంటాడన్నది. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, ఆశీర్వదింపబడివాడు, బ్లెస్డ్ మే అన్నమాట. ధన్యుడు ఏంటంటే ఆశీర్వదింపబడివాడు,
బ్లెస్డ్ మ్యాన్ వానికి ఆశ్రయముగా ఉంటాడు. మరి దేవుడిని ఆశ్రయం చేసుకుంటాడు కాబట్టి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. ఇంకా వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటాడనమాట. అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎప్పుడు ఫలించాలంటే అది నిలబడాలంటే అలాగ ఊరికినే ఫలిస్తుందా? దానికి కూడా కష్టాలు ఉంటాయి. ఏమిటంటే తుఫాను వస్తుంది, వరదలు వస్తాయి, వర్షాలు పడతాయి, ఎండ వస్తుంది. వీటన్నిటి నుంచి కూడా తట్టుకునే ఆ చెట్టు నిలబడి ఫలితాలను ఇస్తుందన్నమాట. అలాగే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, తుఫాన్ లాంటి శోధనలు, కష్టాలు, బాధలు, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు చెట్టు వలె ఫలిస్తూనే ఉంటాం, ఆశీర్వదింపబడుతూనే ఉంటాం అన్నమాట. అది ఆ చెట్టు ఎలా ఉంటుందంటే కాలువల ఓరను దాని వేళ్ళు తనులు. అంటే ఆ చెట్టు ఇవన్నీ తట్టుకుని భూమిలోకి వేళ్ళు తన్ని అది అలా నిలబడి ఫలిస్తూ ఉంటుంది. కాలువల ఓరను ఉన్న చెట్టు అలా ఫలిస్తుంది. వెట్టకలను దానికి భయం ఉండదు. చలేసినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా కూడా అది భయపడదు. మనం కూడా దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గరగా దేవుడనే చెట్టు, యెహోవా అనే వృక్షం దగ్గర మనం ఉన్నప్పుడు అలా ఫలిస్తూ ఉంటాం. దాని ఆకు పచ్చగా ఉంటుంది. అది అలాగ నిలబడి ప్రతిది తట్టుకుని భయపడకుండా ఉంటే ఆకు ఇప్పుడు పచ్చగా ఉంటుందట. మన జీవితాలు కూడా దేవుని ఆశ్రయంగా పెట్టుకుని ఉన్నప్పుడు మనం ఫలిస్తూనే ఉంటాం. వర్షం లేని సంవత్సరంన చింతనందదు, కాపు మానదు. వర్షము లేకపోయినా కూడా అది చింతపందు. వర్షం లేదు ఎలాగా అనే చింత దానికి ఉండదు. కాపు మానదు, అయినప్పటికీ కాస్త ఉంటుందంట. ఎందుకంటే వేళ్ళు భూమిలోకి తన్నుకొని ఉన్నాయి. దానికి ఏదో విధంగా ఆ నీరు వస్తుంది, అది ఫలిస్తూనే ఉంటుంది అన్నమాట. కాపు అనేది మానదు, అలా ఫలిస్తూనే ఉంటుంది. అందుకే హబక్కూకు ఏమంటున్నాడంటే 3:12-13 చూసుకుంటే ఏంటంటే ఏమంటున్నాడు, ఎలాగుంటాడో మనము చదువుకుందాం. చదివితేనే తెలుస్తుంది బాగానే. మనం అది చదువుకుందాం. కాబట్టి మనం భయపడకూడదు. ఏ విషయంలోనూ కూడా మనము భయపడకూడదు అన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, హబక్కూకు 3:17 చూసుకుంటే, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. ఇక్కడ హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండాను, అంజూరపు చెట్లు పళ్ళే లేకపోయినా, పువ్వులు లేకపోయినా, కాయలు లేకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలాలు ఇవ్వకపోయినా, ఒలీవు చెట్టు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించను. ఆ చెట్టు ఎలాగ ఫలిస్తూ ముందుకుంటుందో దేవుడిని ఆశ్రయించిన వాడు అలాగా దేవుని యందు ఆనందిస్తూ మన రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషంగా ఉంటామని హబక్కూకు ప్రవక్త రాస్తున్నాడు మాట. కాబట్టి ఆయన ఇంకా ఏమన్నాడు, ప్రభువగు యెహోవాయే నా బలము, నాకు బలం అన్నాడు. ప్రభువగు యెహోవాయే నాకు బలం. మన బలం ఏంటి? ఆయనే మన బలం, దేవుడే మన బలం, యెహోవాయే మన బలం. కాబట్టి మన హృదయము అలా ఉన్నప్పుడు దేవుని యందు నేను సంతోషించదనని హబక్కూకు ఎలా చెప్తున్నాడో మనం అలా చెప్పగలిగి ఫలిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవునిలో ఉంటామో మన లోపల నుంచి ప్రేమ అనే ఫలం ఫలిస్తూ ఉంటాం, క్షమాపణ అనే ఫలం ఫలిస్తూ ఉంటాం. ఇంకా ఈ దురాలోచనలు ఇవన్నీ కూడా ఒకవేళ ఉన్నా మన మనసులో ఎటువంటి అసూయ, కల్మషం ఇది ఏవన్నీ ఉన్నప్పటికీ ఈ 7:21 చెప్పినట్టుగా ఏమున్నప్పుడు అవన్నీ కూడా దేవుడు తొలగిస్తూ ఉండే ప్రేమతో నింపుతాడనమాట. కాబట్టి మనుషుల్ని ఆధారమే చేసుకోకూడదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి ఆశ్రయించుకుంటూ ఉన్నప్పుడు మనం బలమైన చెట్టులా ఉంటాం. విశ్వాసం అనే పునాదిలో మనం బలంగా, ఆ చెట్టు ఎలా వేళ్ళు తన్ని ఉందో ఆ పునాదిలో, మన విశ్వాసంలో పునాదిలో ఆశ్రయించాం కాబట్టి, దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి పునాదిలో స్థిరంగా ఉండి ఫలాలు ఫలించేవారిగా ఉంటాం అన్నమాట. కాబట్టి మన హృదయంలో దేవుడు ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించుకోవాలి, మనుషుల్ని ఆశ్రయించుకోకూడదు. హృదయంలో ఉన్న సమస్తము ఆయన కడిగి శుద్ధీకరించి పవిత్రపరుస్తాడు. దేవుడి వాక్యమును దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేండు, కృపామేండు, దయామేడు అయిన ప్రభా,
మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాసనకు వచ్చినాం తండ్రి. హృదయం గురించి మాకు ఇంతవరకు బోధించారు తండ్రి. నాయన మాలో నాయన మీకు ఆయాసకరమైన మార్కున్నదేమో దావీదు ఎలా పరీక్షించుకున్నాడో అలా పరీక్షించుకుంటూ మేము నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుంటా విడిచిపెట్టి నీలో ఆ చెట్టు ఎలా ఫలిస్తూ భూమిలోకి వేళ్ళు తన్ని ఉందో విశ్వాస జీవితంలో మేము అలా వేళ్ళు తండ్రి పునాదిలో నా తండ్రి విశ్వాసం అనే పునాదిలో వేళ్ళు తండ్రి ఉన్నట్టు ఉండి ముందుకు సాగిపోతూ నా ప్రభా ఆ చెట్టు ఫలించినట్టుగా మా జీవితాలు ఫలభరితమైన జీవితం అనుగ్రహించి మీరు మహింపదువని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి విక్లీనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె ఆమె. దేవుడి వాక్యం దీవించుడుగాక. ఆమె. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ఆమె.